యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. అవునా కదా? వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రభుకి సమస్తము కూడా తెలుసు. సమస్తము ఎరిగినవాడు ఆయన. గతాన్ని ఎరిగినవాడు, వర్తమానాన్ని ఎరిగినవాడు, భవిష్యత్తులో జరగబోయేదాన్ని కూడా ముందుగానే ఎరిగినవాడై ఉన్నాడు. అందుకే శిష్యులు నీ రాకడకు యుగ సమాప్తికి మాకు సూచనలు ఏవైనా ఉంటే ఇవ్వు అని అడిగినప్పుడు భవిష్యత్తులో జరగబోయే వాటన్నింటిని కూడా ప్రభుల వారు వారికి ముందుగానే తెలియజేశారు. అంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకి సమస్తము కూడా తెలుసు. మనుషుల అంతరంగం ఆయనకు తెలుసు. సమస్తము కూడా ఆయన ఎరిగినవాడై ఉన్నాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకము ఎలాంటి బోధలతో నిండిపోతుందో, ఎలాంటి కార్యక్రమాలతో నిండిపోతుందో, ఎలాంటి పద్ధతులతో నిండిపోతుందో, ఎలాంటి బోధకులు వస్తారో, ఎలాంటి సేవకులు వస్తారో ప్రభువుకి ముందే తెలుసు. కాబట్టి తన బోధ వింటున్న వారిని ఆయన జాగ్రత్తపరచడానికి, సిద్ధపరచడానికి, ఆయన రాకడకు సిద్ధపరచడానికి, ఆయన వచ్చేటప్పుడు మనం అందరం కూడా ఆయన్ని ఎదుర్కొనే జాబితాలో మనం ఉండాలి. ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి ప్రభువు వచ్చినప్పుడు ఆయన్ని నేరుగా ఎదుర్కోవాలి? ఒకవేళ ఎదుర్కోలేకపోతే తర్వాత తీర్పు. ప్రభువుని ఎదుర్కొనే వారి జాబితాలో మనం లేమనుకోండి, తర్వాత తీర్పు జరుగుతుంది. ఇక్కడ ప్రభువుని ఎదుర్కొనే వారిలో మనం లేకపోతే ఖచ్చితంగా ఎక్కడ ఉంటాం? తీర్పులో ఉంటాం. తీర్పు చాలా ఇది భయంకరమైనది. అక్కడ మారు మనస్సు మనకు వచ్చాకంటే ఇక్కడే భూమి మీద మనం మారు మనస్సు చెంది నిజమైనటువంటి విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే మనం ఎంతో ధన్యులం. అవునా కదా? ఆలోచన చేయండి. టీచర్ బెత్తం పట్టకముందే స్టూడెంట్ ఏమవ్వాలి? సిద్ధపడాలి. అవునా కదా? అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాలి. హోంవర్క్ అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళాలి. కొట్టించుకునేంతవరకు ఆ స్థాయి వరకు వెళ్ళకూడదు. మనం కూడా మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. నీళ్ళలో మనం బాప్తిజం తీసుకున్నాం. అగ్నితో బాప్తిజం తీసుకునే పరిస్థితి మనం రాణించుకోకూడదు. నీటి బాప్తిజం అంటే నీటిలో ముంచుతారు మనల్ని. అగ్ని బాప్తిజం అంటే అగ్నిలో ముంచి తీస్తాడు బయటికి దేవుడు ఒకరోజు. చాలా ప్రమాదంతో కూడుకున్నది అగ్ని బాప్తిస్మం. కాబట్టి అందులోనికి మనం వెళ్ళకూడదు. దేవుడు మనల్ని చూసి బెత్తం పట్టకూడదు. మనం ముందుగానే సమస్తాన్ని చక్కబెట్టుకునేవారుగా మనం ఉండాలి. ప్రభువుకి సమస్తము తెలుసు. ఎలాంటి బోధకులు వస్తారో, ఎలాంటి బోధలు సమాజంలోనికి వస్తాయో, ప్రజలు ఏ విధంగా మోసపోతారో అన్నీ ప్రభువుకు ముందుగానే తెలుసు. కాబట్టి ఆయన బోధ వింటున్న వారిని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ వారికి అవగాహన కల్పిస్తున్నాడు విశ్వాసం గురించి. నిజమైనటువంటి విశ్వాసము, నేను వచ్చినప్పుడు మరలా నిజమైన విశ్వాసం ఉంటుందా, విశ్వాసము భూమి మీద కనుగొనునా అంటే ప్రజలలో నిజమైనటువంటి విశ్వాసం అనేది ఆవిరైపోతుంది, కరువైపోతుంది, కనపడదు, నిర్వీర్యమైపోతుంది. నిజమైనటువంటి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము అంటే మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము స్వచ్ఛమైనదై ఉండాలి, నిజమైనదై ఉండాలి, దేవుడు మెచ్చేదై ఉండాలి. మన విశ్వాసం ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మరొక మాట చూసుకుందాం. ఒకసారి 13వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? వారందరూ ఎలా చనిపోయారట? భక్తులందరూ కూడా పాత నిబంధనలో ఎలా చనిపోయారట?
విశ్వాసము గలవారై మృతి పొందిరి. భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు ప్రభు. అంటే నిజమైనటువంటి విశ్వాసము కనపడదు, ప్రజల్లో కనపడదు, ఆవిరైపోతుంది మొత్తం విశ్వాసం అనేది, నిజమైనటువంటి విశ్వాసం. అయితే ఇక్కడ భక్తులు విశ్వాసము గలవారై మృతి పొందిరు దేవుడు రాస్తున్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు విశ్వాసంతో చనిపోయారు. వాళ్ళు ఒప్పుకున్నారు, మేము యాత్రికులము, మేము పరదేశులము, మేము నివసిస్తున్న ఈ భూమి మా సొంతము కాదు, మేము నిర్మించుకున్న ఈ గృహాలు మా సొంతము కాదు, మాకున్నటువంటి ఈ పొలాలు, మాకున్నటువంటి ఈ ఆస్తులు, మాకున్నటువంటి ఈ అందమైన తోటలు, ఈ అందమైన భూభాగాలు, ఈ పట్టణాలు, ఈ గ్రామాలు, ఇవన్నీ కూడా మావి కాదు, మేము కేవలము యాత్రికులము, పరదేశులము అని ఒప్పుకొని వాళ్ళు విశ్వాసము గలవారై మృతి పొందారట. విశ్వాసము గలవారై. ఇంతకు విశ్వాసం అంటే ఏంటి? ఈరోజు మేము విశ్వాసులమని కోకొల్లలుగా చెప్పుకుంటున్నాం క్రైస్తవుల్లో, మేము విశ్వాసులము అని. అయితే ప్రభు ఏమన్నాడు? ఆయన మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే ఈరోజు ప్రజలు ఏ విశ్వాసము గలవారై ఉన్నారని వారు చెప్పుకుంటున్నారో ఆ విశ్వాసము నిజమైనది కాదు అని మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి అని పౌలు గారు మనకి తెలియజేశారు. విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. మనం అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం, యూరిన్ టెస్ట్ చేయించుకుంటాం, స్కానింగ్ చేయించుకుంటాం. ఎందుకు? మన దేహంలో ఏదైనా అనారోగ్యం ఉందేమో అని తెలుసుకోవడానికి. అది ప్రాముఖ్యమా కదా? బ్లడ్ టెస్ట్ ప్రాముఖ్యమా కదా? యూరిన్ టెస్ట్ ప్రాముఖ్యమా కదా? ఏదైనా మన శరీరంలో అనుమానంగా ఉన్న వెంటనే మనం ఏం చేస్తాం? వెంటనే టెస్టులు చేయించుకుంటాం. లేకపోతే చాలా ప్రమాదం, చనిపోతాం కూడా చాలామంది. సరైన సమయంలో మనము గుర్తించి శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని, అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గుర్తించి సకాలానికి పరీక్షలు చేయించుకోకపోతే మన ప్రాణానికే ప్రమాదం. అవునా కదా? అందుకే చూడండి, హాస్పిటల్స్ ఎక్కడ కూడా ఖాళీ లేవు. హాస్పిటల్స్ ఎక్కడ కూడా ఖాళీ లేవు. జన సమూహాలతో నిండి ఉన్నాయి హాస్పిటల్స్ అన్ని. ఎందుకు? ప్రతిరోజు టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళిపోతున్నారు, ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రతిరోజు కూడా మనము ఈ పరీక్షలు చేయించుకోవడం మనం చూస్తాం. అయితే బైబిల్లో రాయబడిన మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని పరీక్షించుకోవాలని చెప్పాడు. అంటే విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమో ఒకసారి మీరు ఆలోచించండి. మనలో సరి అయినటువంటి విశ్వాసం అనేది లేకపోతే ఖచ్చితంగా మనము తీర్పులో నిలబడవలసి ఉంటుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో చూడండి, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అన్నాడు. మనం హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ అక్కడ చేస్తారు ల్యాబ్లో, యూరిన్ టెస్ట్ ల్యాబ్లో చేస్తారు, వేరొకరు చేస్తారు. అయితే ఇక్కడ విశ్వాసం విషయంలో మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకోవాలి. మన విశ్వాసము సరైనదా కాదా అని మనమే పరీక్షించుకోవాలి. మనమే. మరి మన దగ్గర ఏదైనా సాధనం ఉందా మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి? చెప్పండి, ఉందా? మన విశ్వాసాన్ని మనం ఎలా పరీక్షించుకోగలం? ఇది చాలా తీవ్రమైనటువంటి మాట. చాలామందికి ఈ విషయం గురించి అర్థం కావడం లేదు. మన విశ్వాసాన్ని మనము పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి. పరీక్ష వేరు, శోధించడం వేరు. ఇక్కడ 2 పదాలు రాయబడ్డాయి. దేవుడు అబ్రాహాముని పరీక్షించాడు, అపవాది యేసును శోధించాడు.
చూడండి, పరీక్షకి శోధనకి ఎంత వ్యత్యాసం ఉందో. ఇందాక మనం కీర్తనలో కూడా చదువుకున్నాం, వాళ్ళు దేవుణ్ణి ఏం చేశారట? శోధించారు. వారి ఆశ తీర్చుకోవడం కొరకు దేవుణ్ణి అడుగుచు ప్రతిరోజు శోధించారట. అంటే ప్రతిరోజు దేవుణ్ణి అడగటమే పని. మాకు మాంసం కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, మాకు ఐగుప్తులోనే బాగుంది, మాకు ఇక్కడ ఏమీ దొరకడం. దేవుడు అన్నీ ఇస్తున్నా కూడా శోధించటం, అది శోధించటం. అదేవిధంగానే మనం కూడా విశ్వాసాన్ని శోధించుకోవాలట. మనం అంటే ఈ విశ్వాసం సరి అయిందా కాదా, నీ బ్రతుకు విశ్వాసంతో కూడుకున్న నీ బ్రతుకు సరి అయినదా కాదా, పదే 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 ప్రతిరోజు మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోవాలట, శోధించుకోవాలట. పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి. దేన్ని బట్టి మనం శోధించుకోవాలి, దేన్ని బట్టి మనం పరిశోధించుకోవాలి, పరీక్షించాలి మన విశ్వాసాన్ని అంటే వాక్యాన్ని బట్టి. ఇందాక మనం చదువుకున్నాం, వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి. వారి విశ్వాసం ఏమై ఉన్నదో మనం చూచినట్లయితే మన విశ్వాసం కూడా మనము పరీక్షించుకోవచ్చు. వాక్యం లేకపోతే మనం నిజమైన విశ్వాసాన్ని తెలుసుకోలేము, దాన్ని బట్టి మనం నడుచుకోలేము. అయితే దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యములో విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉంది. విశ్వాస వీరుల చరిత్ర భద్రపరిచాడు దేవుడు మన కోసం. ఎందుకు? మనం వారి జీవితాలు చదువుకొని నిజమైన విశ్వాసములో మనం కొనసాగాలి. నిజమైన విశ్వాసము, భక్తులు కలిగినటువంటి విశ్వాసము, పితరులు కలిగినటువంటి విశ్వాసము, పాత నిబంధనలోను నూతన నిబంధనలోను వ్రాయబడినటువంటి భక్తుల జీవితాల్లో వారు కలిగినటువంటి విశ్వాసాన్ని మనము అవలంబించే వారమైతే మనం కూడా నిజమైన విశ్వాస వీరుల్లో చేర్చబడతాం. మనది నిజమైనటువంటి విశ్వాసం. మనలో ఉండవలసిన విశ్వాసము, అబ్రహాము గారిలో ఉన్నటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. విశ్వాసాన్ని బట్టి మనం అందరం కూడా అబ్రహాం గారి పిల్లలం. విశ్వాసమును బట్టి మనం అందరం ఎవరి పిల్లలం? అబ్రహాము గారి పిల్లలం. అందుకే యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత, జక్కయ్య మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు యేసుప్రభు. యేసుప్రభుని విశ్వసించిన వారందరూ విశ్వాసమును బట్టి అబ్రహాముకు పిల్లలు, ఆయన విశ్వాసులకు తండ్రి. మరి అబ్రహాం గారు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు? ఈరోజు విశ్వాసము అంటే దేవుణ్ణి అవసరాల కొరకు నమ్మడము అనుకుంటున్నారు చాలామంది. విశ్వాసం అంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాను. ఎందుకు నమ్మావు? నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నమ్మాను. నా అప్పులు తీర్చేశాడు కాబట్టి నేను యేసు ప్రభువుని నమ్మాను. మా పిల్లలకు వివాహం అయింది ప్రభువుని నమ్మిన తర్వాత, అందుకే మేము ప్రభువుని నమ్మాము. అప్పుల బాధల్లో నుంచి మమ్మల్ని విడిపించాడు, అందుకే మేము నమ్మాము. ఇంతవరకైతే ఓకే. కానీ వారి జీవితాంతం కూడా ఇలాంటి విశ్వాసమే కలిగి ఉంటే అది దేవుణ్ణి శోధించడం అవుతుంది. ఓకే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీవు ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు సహాయం చేశాడు. అయితే అంతటితోనే మన విశ్వాస జీవితము ఆగిపోకూడదు. నీ జీవితం అంతా కూడా నీవు కేవలము ప్రభువుని అడిగేదానివే అయితే నీవు విశ్వాసురాలు అవ్వవు, దేవుణ్ణి శోధించేవాడు అవుతావు. ఈరోజు నిజంగా విశ్వాస సంబంధమైనటువంటి వాక్యము ప్రకటించబడడం లేదు. విశ్వాస సంబంధమైనటువంటి వాక్యం. ఇప్పుడు అబ్రహాం గారు ఆయన ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు కాబట్టి ఆయన ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అది మనం నేర్చుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. అబ్రహాం గారు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు, తర్వాత అబ్రహాం గారి తర్వాత ఉన్నటువంటి భక్తులు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు, ఇది మనం తెలుసుకోగలిగితే మనం కూడా నిజమైన విశ్వాసాన్ని కలిగి జీవించవచ్చు, ప్రభువుకి ఇష్టలుగా మనం బ్రతకచ్చు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి
ఇస్సాకును బలిగా అర్పించెను. చూడండి, అక్కడ అబ్రహాము పరిశోధింపబడి అని ఉండాలి, కాకపోతే ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఇక్కడ శోధింపబడి అనే మాట మనము చూస్తున్నాం. ఇక్కడ శోధించలేదు, అబ్రహాముని దేవుడు పరీక్షించాడు అని ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ శోధింపబడి అని తప్పుగా ముద్రించారు. ఓకే, అబ్రహాము శోధింపబడి అని ఉండకూడదు. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చూడండి, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిచ్చాడు. బలి ఇవ్వడములో ఇక్కడ ఏం చూస్తున్నామంటే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. విశ్వాసాన్ని బట్టి అంటే దేవుని యొక్క మాటను నమ్మి అబ్రహాము ఇస్సాకును బలిచ్చాడు. 19వ వచనం, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము. చూడండి, దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను నీ సంతానం వలన అన్నాడు. అంటే దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు. నీ సంతానం వలన భూలోక రాజ్యాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అదే దేవుడు అదే సంతానాన్ని బలివ్వమని అడిగాడు, అదే ఇస్సాకుని బలివ్వమని అడిగాడు. అప్పుడు అబ్రహాం గారి యొక్క నమ్మకం ఎలా ఉన్నదో తెలుసా, విశ్వాసం ఎలా ఉన్నదో తెలుసా? అది చెప్తున్నాడు చూడండి. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. దేవుడు అబ్రహామును ఇస్సాకును బలివ్వమని అడిగాడు. అయితే అబ్రహాం గారు సందేహింపకుండా బలి ఇచ్చాడు. ఇవ్వడానికి ముందు ఆయన విశ్వాసం మనం చూసినట్లయితే దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు అని నమ్మాడట. దేవుని ఎలా నమ్మాలి మనం? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. దేవుడు నీకు ఉద్యోగం మాత్రమే ఇచ్చేవాడని మనం నమ్మకూడదు. దేవుడు అంటే కేవలం నీకు ఉద్యోగాన్ని ఇచ్చేవాడేనా? నీ అవసరాలు మాత్రమే తీర్చేవాడా దేవుడు? అంతకుమించి ఆయన ఏమీ చేయలేడా? ఆలోచన చేయండి. నీ కుమార్తెకు వివాహం చేయగలిగిన వాడైనా దేవుడు ఇక ఏమీ చేయలేడా ఆయన? నీ కేసులో నీకు విజయాన్ని ఇవ్వగలడు, అంతేనా దేవుడు? ఇంకేం చేయలేడా? అంటే దేవుని యొక్క శక్తిని మనం ఎలా చూపిస్తున్నాం లోకానికి? తన కుమారుణ్ణి పంపించి దేవుడు మరణానికి అప్పగించి 3వ దినం తిరిగి లేపాడు. యేసుక్రీస్తు ప్రభుని 3వ దినమున తిరిగి లేపాడు. ఇందులో దేవుని యొక్క శక్తి మనం గ్రహించాలి. ఇందులో ఏం దాగుంది? దేవుని యొక్క శక్తి. దేవుడు అంటే సామాన్యుడు కాదు, ఆయన మృతులను సైతము లేపుటకు శక్తి కలిగిన వాడు. అలాంటి బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడే మనం అబ్రహాముకి, శారా తల్లికి పిల్లలం కాగలం, లేకపోతే పిల్లలం కాలేదు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాం గారి విశ్వాసం అదే. దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు. ఈరోజు ప్రకటనలు ఎలా ఉన్నాయి చెప్పండి? మీకు అప్పుల బాధలా? మీకు ఉద్యోగాలు లేవా? మీ పిల్లలకు వివాహం కావడం లేదా? ఇలాంటి ఆశలన్నీ చూపించి, ఇలాంటి ప్రకటనలన్నీ చూపించి దేవుని యొద్దకు నడిపించుకుంటున్నారు. సరే, ప్రజలు రావాలని నడిపించారు, బాగానే ఉంది. ఆ సభలను ఒకసారి మీరు పరిశీలన చేయండి, వాక్యాన్ని మీరు పరిశీలన చేయండి. అందులో సువార్త కనుమరుగైపోయింది. సువార్త లేదు. యేసు ప్రభు మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమి ఇచ్చాడు? ఆయన వెళ్ళిపోతూ ఏమి ఇచ్చాడు? మీరు వెళ్ళి అద్భుతాలు ప్రకటించండి అన్నాడా? మీరు వెళ్ళి స్వస్థతలు చేయమని చెప్పాడా? మీరు వెళ్ళి అవసరాలు తీర్చండి అని చెప్పాడా? ఇలాంటి ప్రకటనలు చేయమని చెప్పాడా? యేసు ప్రభుల వారు ఏం చెప్పాడు చెప్పండి? నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా బైబిల్ చదివిన వారైతే ప్రభు ఏమని చెప్పాడు మనకు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి
సువార్తను ప్రకటించండి అన్నాడు. సువార్తలో ఏముంది? ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం ఉంది. మరణ, సమాధి, పునరుద్ధానం ఉంది. ఇందులో ఏముంది? దేవుని శక్తి దాగి ఉంది సువార్తలో. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని ప్రేమ కనిపిస్తుంది, దేవుని శక్తి కనిపిస్తుంది. అందుకే సువార్త దేవుని శక్తి, నమ్మేవారికి దేవుని శక్తి, నమ్మని వారికి వెర్రితనము అని 1 కొరింథీ పత్రికలో పౌలు గారు మనకి తెలియజేశారు. నమ్మని వానికి వెర్రితనం, అది నమ్మేవాడికి దేవుని యొక్క శక్తి. తెలుసా? సువార్త అంటే దేవుని యొక్క శక్తి దాగి ఉంది సువార్తలో. ఆ సువార్తలో దేవుడు ఏం చేశాడు తెలుసా? తన సొంత కుమారుని లోకానికి పంపించి బలి చేసి 3వ దినాన తిరిగి లేపాడు. అది దేవుని యొక్క శక్తి. ఆ యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఆయన తాను సజీవుడిగా తిరిగి లేచారని రుజువులు చూపించాడు. 500 మంది కంటే ఎక్కువ మందికి కనిపించి వాళ్ళు చూస్తుండగానే ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. స్టెఫెన్ గారు ప్రార్థన చేసే నాటికి యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యూదులు చంపినటువంటి యేసు, రోమా సైనికులు సిలువ వేసినటువంటి యేసు, స్టెఫెను చూస్తే ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. చనిపోయిన యేసు ఎలా తండ్రి సింహాసనం మీద ఉన్నాడంటే ఆయన తిరిగి లేచాడు. దేవుడు తన శక్తి ద్వారా తన కుమారుణ్ణి తిరిగి లేపాడు. చూడండి, సువార్తలో ఏముంది? దేవుని యొక్క శక్తి ఉంది. మరి ఈరోజు స్వస్థతలు చేస్తాము, మీకు ఉద్యోగాలు లేవా, మీకు పిల్లలు లేవా, మీకు కోర్టు కేసులా, అప్పుల సమస్యలా, అనారోగ్య సమస్యలా అని పిలుస్తున్న మీరు సువార్త ఎందుకు చెప్పడం లేదు? సువార్త ఎందుకు చెప్పడం లేదు చెప్పండి. పిలిచారు, బాగానే ఉంది, ఓకే, దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఓకే. అయితే మీరు సువార్తను ఎందుకు కనుమరుగు చేస్తున్నారు? సువార్తను ఎందుకు లేకుండా చేస్తున్నారు? సువార్త వినకుండా మనుషులకు విశ్వాసం వస్తుందా? చెప్పండి. ఉద్యోగాల కొరకు యేసుప్రభుని నమ్మితే అది విశ్వాసమా? అప్పుల కోసం యేసుప్రభుని నమ్మితే అది విశ్వాసమా? లేకపోతే సువార్తను నమ్మి సువార్త విని యేసుప్రభుని నమ్మితే అది నిజమైన విశ్వాసమా? విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది? వినటం వలన విశ్వాసం. ఎవరి గురించి వినాలి? అది యేసుక్రీస్తు మాటను బట్టి కలగాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాలంటే ఆయన గురించి వినాలి. ఆయన గురించి ఏం వినాలి? ఆయన ఏం అప్పగించాడో అది ప్రకటించాలి. ఆ ప్రకటించబడిన వాక్యాన్ని ప్రజలు వినాలి, సువార్త వినాలి. యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు అని ఈరోజు మేము కూడా చేస్తాము అని చాలామంది బయలుదేరి సువార్తను కనుమరుగు చేసేశారు. యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, మేము కూడా చేస్తాము అని ఈరోజు చాలామంది బయలుదేరి వాక్యాన్ని కనుమరుగు చేశారు. నిజంగా పరిశుద్ధాత్మతో నడిపింపబడేవాడైతే, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడేవాడైతే సువార్తను మిస్ చేస్తాడా? వాక్యంలో సభల్లో సువార్త చెప్పకుండా ఉంటాడా? పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడేవాడైతే చెప్పండి. సదరు బోధకులు ఈరోజు స్వస్థతలు చేస్తున్నాము, అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకునే బోధకులు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడే వాళ్ళైతే సువార్తను కనుమరుగు చేస్తారా? కానీ ఈరోజు సువార్త కనపడడం లేదు. సువార్త కనపడడం లేదు. నా మాటలు అబద్ధమైతే ఒకసారి స్వస్థత బోధకుల సభలు మీరు చూడండి. యూట్యూబ్లో అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మనం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పని లేదు. విజయవాడకి, కాకినాడకి అక్కడ వెళ్ళాల్సిన పని లేదు. యూట్యూబ్లో చూడండి. సువార్త లేదు. అసలు దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని వదిలేసి ఈరోజు బోధలు చేస్తున్నారు.
దాన్ని వదిలేసి ఈరోజు సేవకులుగా చలామణి అవుతున్నారు. అందుకే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఒకసారి చూసుకోండి అంటున్నాడు. మీరు సువార్త వాక్యం విని నిజంగా మీరు ప్రభువుని అంగీకరించారా? దేవుని యొక్క శక్తిని గ్రహించి తెలుసుకొని రేపు నేను చనిపోయినా కూడా తిరిగి ప్రభు నన్ను లేపుతాడు అనే విశ్వాసం మీద మీ జీవితాలు కట్టబడినట్లయితే అది నిజమైన విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, నిజమైన విశ్వాసం ఏంటి? ప్రభు నా పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు, సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన్ని నమ్మిన నన్ను కూడా రేపు ప్రభు తిరిగి లేపుతాడు అనేది విశ్వాసం. ఈ విశ్వాస సంబంధమైన వాక్యం విని నీవు ప్రభువుని అంగీకరించినట్లయితే నీవు నిజమైన విశ్వాసములో ఉన్నావు. లేకపోతే అది నిజమైన విశ్వాసము కాదు. అది నిజమైన విశ్వాసము కాదు. అబ్రహాం గారి విశ్వాసం ఎలా ఉందని చదువుకున్నాం. దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు. కానీ ఈరోజు ఎంత మోసం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. పేరు కోసము, డబ్బు కోసము, పలుకుబడి కోసము, గొప్ప సేవకులుగా పిలువబడడం కోసము. అవునా కదా? ప్రభువుని అనుసరించే వాళ్ళు ఎవరు లేరు, అపోస్తులను అనుసరించే వాళ్ళు ఎవరు లేరు. అపోస్తులు ఎక్కడైనా సరే సువార్తను మిస్ చేసి అద్భుతాలు చేశారా? చెప్పండి. సువార్తను మిస్ చేసి సువార్తను చెప్పకుండా అద్భుతాలు చేశారా? వాళ్ళు దేవుని రాజ్యం గురించి ప్రకటించి సువార్తను ప్రకటించి వారిలో నిజంగా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది కాబట్టి వారి యొద్దకు వచ్చిన వాళ్లకు స్వస్థతలు చేసి పంపించారు. తద్వారా ఏం జరిగింది? వాళ్ళు చెప్పినటువంటి సువార్త దృఢపరచబడింది, నిజమని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు వాళ్ళు. కానీ ఈరోజు బైబిల్లో యేసుప్రభు చేసినట్టుగా, అపోస్తులు చేసినట్లుగా అద్భుతాలు చేయడం లేదు, స్వస్థతలు చేయడం లేదు. స్టేజీల మీద గారడీలు చేసి మనుషులను భ్రమకు గురి చేసి ప్రజలను ప్రలోభపెట్టి ఈరోజు సేవకులుగా గొప్ప గొప్పవారుగా చలామణి అవుతున్నారు చాలామంది. అవనివ్వండి, ఎందుకంటే ఖండించినా కూడా వినే పరిస్థితుల్లో ఈరోజు చాలామంది బోధకులు లేరు. ఇది తప్పు, ఇది సరి చేసుకోండి, ఇలా వాక్య ప్రకారం ఇలా కాదు అని చెప్పినా కూడా వినేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఏ సేవకుడు కూడా వినేవాడు కాదు. అందుకే వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి. అయితే మనం ఏం చేయాలి? నిజమైన విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. గుర్తుపెట్టుకోండి, తీర్పు దినం అనేది ఒక రోజు ఉంది. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అవమానపరిచారో ప్రజల మధ్య, ఈ స్వస్థతల పేరిట, ఈ అద్భుతాల పేరిట ఎవరైతే యేసు ప్రభు నామాన్ని దూషణ పాలు చేశారో వారందరికీ కూడా కఠినమైన తీర్పు ఉందని యాకోబు గారు మనకు తెలియజేశారు. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులకు మరీ కఠినమైన తీర్పు. యేసు ప్రభు ఎలాంటి తీర్పు ఇస్తారట? బోధకులకి మరీ కఠినమైన తీర్పు. కఠినమైన తీర్పు కూడా కాదు, మరీ కఠినమైన తీర్పు. అంటే అది 3rd డిగ్రీ. చూడండి ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ విశ్వాస సంబంధమైన వాక్యం మనకేమని తెలియజేస్తుందంటే, అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడట? దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు కాబట్టి తన కుమారుణ్ణి బలిచ్చేశాడు. తన సొంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, వాగ్దాన పుత్రుణ్ణి ఇస్సాకుని బలి ఇచ్చేశాడు. హృదయంలో మొదట బలి ఇచ్చేశాడు. తిరిగి ఉపమాన రీతిగా సంపాదించుకున్నాడు. ఎందుకో తెలుసా? విశ్వాసాన్ని బట్టి. ఈరోజు నిజంగా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు అని ఒకవేళ నువ్వు నమ్మితే ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆరాటపడవు. తిరిగి లేపుతాడు ప్రభు నన్ను అని నువ్వు నమ్మితే నిజంగా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు దేవుణ్ణి ఎవరో కూడా శోధించరు. దేవుణ్ణి ఎవరో కూడా శోధించరు. దేవుణ్ణి ఎవరో కూడా పరీక్షించరు. ఉన్నవాటితో తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు అపోస్తుల వలె. అవునా కదా? ఆలోచన చేయండి. ఈరోజు సేవకులు కూడా చనిపోయిన తర్వాత
యేసుక్రీస్తు ప్రభు నన్ను లేపుతాడనే నమ్మకం లేదు చాలామందికి. అందుకే ఆస్తులు పోగు చేసుకుంటున్నారు, అందుకే పేరు సంపాదించుకోవడానికి తప్పుడు బోధలు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడిన వారు వాళ్ళు బహిరంగంగా అద్భుతాలు స్వస్థతలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. పేతురు గారు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నీడ తగిలిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారట. నీడ తగిలిన వాళ్ళందరూ పేతురు గారి యొక్క నీడ. ఇలాంటి అద్భుతాలు చూడండి. పేతురు గారి దగ్గరికి తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ స్వస్థత చేసి పంపించారు. మరి ఈరోజు అందరికీ స్వస్థతలు చేసి పంపిస్తున్నారా, లేకపోతే గారడీలు చేసి మనుషులను భ్రమ పెట్టి పంపిస్తున్నారా? చెప్పండి. పౌలు గారు ఎలాంటి అద్భుతాలు చేశారు, అపోస్తులు ఎలాంటి అద్భుతాలు చేశారు, కానీ అవన్నీ ఈరోజు జరగకపోయినా జరిగిస్తున్నామని చెప్పుకుంటూ ఎవరిని మోసం చేస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి మోసం చేస్తున్నారు. తాము కొనిన ప్రభువును కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు. జాగ్రత్త సుమి. దేవుడు ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. అవునా కదా? నువ్వు ఏం సంపాదించుకున్నా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నువ్వు ఎంత సంపాదించుకున్నా కూడా ఒక్క నూలు పోగు కూడా నీవు తీసుకొని పోలేవు. విడిచిపెట్టి వెళ్ళిపోయే వాటి కొరకు ఈరోజు దేవుణ్ణే మోసం చేస్తూ బ్రతుకుతున్నారు. చూడండి, దేవుడు నీకేం అప్పగించాడు? సువార్త వాక్యాన్ని నీకు అప్పగించాడు. మరి నీ సభల్లో కానీ నీ స్వస్థత కూడికల్లో కానీ ఎందుకు వాక్యం లేదు, సువార్త ఎందుకు లేదు? నీలో నిజమైన శక్తి ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ముందు వాక్యాన్ని ప్రకటిస్తావు, ముందు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తావు, తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగించి ప్రజలకు స్వస్థత చేస్తావు. ఇలా ఆలోచన చేయండి. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. ఇక్కడ అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసం ఎలాంటిది? దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు. మరొక మాట చూసుకుందాం, చివరి మాట చూసుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడలా, మనం దేని నమ్మాలట? యేసు మృతి పొంది తిరిగి లేచెనని. మన నమ్మకం దీని మీద కట్టబడాలి. ఈ వాక్యం ప్రకటింపబడాలి. యేసుక్రీస్తుని నమ్మండి, మారు మనసు పొందండి, మీ పాపాల నుండి తిరగండి, ఆయన రక్తము ద్వారా మీ పాపాలను కడిగి వేసుకోండి, పవిత్రపరచబడండి, నూతన జీవితాన్ని సంపాదించుకోండి, నూతన స్వభావాన్ని, క్రీస్తు స్వభావాన్ని ధరించుకోనండి. అలా మనం బ్రతికినట్లయితే రేపు ప్రభు వచ్చినప్పుడు మనల్ని కూడా తిరిగి లేపుతాడు దేవుడు అని ప్రకటించాలి వాక్యం. కానీ ఉందా? పాపాలే గుర్తు చేయడం లేదు. అంటే వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధుల్లాగా, ఏ పాపము చేయకుండా వచ్చిన వారిలాగా, వారి పాపాన్ని ఎత్తి చూపించే వాక్యం ప్రకటింపబడడం లేదు. పరిశుద్ధాత్మ వస్తే లోకమును నీతిని గుర్చి పాపమును గుర్చి ఒప్పుకొనజేయును. 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైన బోధ చేస్తాడంటే, లోకమును పాప విషయములో, తీర్పు విషయములో, యేసుప్రభు యొక్క నీతి విషయములో వారికి అవగాహన కలిగిస్తాడట. అవగాహన. పాపమును గురించి మాట్లాడతాడు, రాబోయే తీర్పు గురించి మాట్లాడతాడు, యేసుప్రభు యొక్క నీతి కార్యము గురించి మాట్లాడతాడు. అవి ఉన్నాయా ఈరోజు? లేవు. అవి కనిపిస్తున్నాయి ఈరోజు? లేవు, కనుమరుగైపోయాయి. సువార్త కనుమరుగైపోయింది సభల్లో, సంఘాల్లో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తుల బోధ చూడండి, ఈరోజు ఉన్నటువంటి బోధకుల బోధలు మీరు చూడండి. అపోస్తులు ఎక్కడా కూడా సువార్తను వాళ్ళు ఎగరగొట్టలేదు. సువార్త లేకపోతే మన జీవితాలకు అర్థమేముంది చెప్పండి? అవునా కదా?
మనం దేన్ని నమ్మాలట? యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం చూడండి, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఎందుకంటే ముందు ఎవరు లేస్తారు? ముందు ప్రభునందు నిద్రించిన వారు ముందు లేస్తారు. వారు ప్రభువుని కలుసుకుంటారు. ఆ తర్వాత పౌలు గారు అంటున్నారు, ఒకవేళ అప్పటికి మనం నిలిచి ఉంటే, భూమి మీద మనం ఒకవేళ అప్పటికి నిలిచి ఉంటే, ప్రభు మొదట వాళ్ళని వెంట పెట్టుకొని వస్తాడు, తర్వాత మనం ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇదే మాటని మన కాలానికి అన్వయించుకుంటే మనము, ప్రభు వచ్చినప్పుడు ముందు మృతి పొందిన వాళ్ళు లేస్తారు. వారిలో పౌలు గారు కూడా ఉంటాడు, పేతురు గారు కూడా ఉంటాడు. ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి, మనము ఇలాగే మార్పు చెందుతాం, ఇలాగే ప్రభుని ఎదుర్కొంటాం. ఎప్పుడో తెలుసా? నిజమైన విశ్వాస వాక్యాన్ని నమ్మితే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నామని ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతామని అనుకోకండి. నీ హృదయములో నిజమైన విశ్వాసం అనేది ఉంటే, విశ్వాస సంబంధమైన క్రియలు నీలో ఉంటే, ప్రభు వచ్చినప్పుడు మనం అలా మార్పు చెందుతాం, అలా ఎదుర్కొంటాం ప్రభుని. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒకరో ఇద్దరో లేపబడతారు, మిగిలిన వాళ్ళందరూ. ఇక్కడ ఏమంటున్నాడు? మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుముగాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. చూడండి, మనము లేపబడాలి, ప్రభువుని ఎదుర్కోవాలి, ఆయనతో మనం ఉండడానికి వెళ్ళిపోవాలి అంటే నిజమైన విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాస సంబంధమైన వాక్యము మీద నీ జీవితం కట్టబడాలి. అదేంటి? యేసు మృతి పొందినని నీవు నమ్మాలి, సమాధి చేయబడినని నీవు నమ్మాలి, తిరిగి లేచినని నీవు నమ్మాలి. నమ్మి ప్రభువు మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. అంతేగాని అవసరాల కొరకు ప్రభువుని మనం ఒకవేళ ప్రారంభంలో నమ్ముండొచ్చు, అవసరాల కొరకు, అందులో తప్పు లేదు. అయితే సువార్తను విని ఆ సువార్త మీద నీ జీవితము తర్వాత కట్టుకున్నావా? ఈ విశ్వాసముతో నీవు వెళుతున్నావా? రేపు నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత కూడా నేను చనిపోయినా కూడా ప్రభు నన్ను లేపుతాడు అనే నమ్మకం నీలో ఉందా? షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినను పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షింపకపోయినను మేము నీకు మ్రొక్కము, నీవు చేసిన ఆ విగ్రహానికి మేము నమస్కరించము అని ఘనాఖండితంగా వాళ్ళు చెప్పారు. చూడండి, అంటే దేవుడు మాకు అవసరాలు తీర్చినా తీర్చకపోయినా, మా అప్పులు తీర్చినా తీర్చకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మాకు సమస్యలు ఉన్నా లేకపోయినా మేము దేవుణ్ణి విడిచిపెట్టము. మా జీవితంలో ఏం జరిగినా సరే మేము దేవుణ్ణి విడిచిపెట్టము. ఈ విశ్వాసం ఉందా మనకు? ఈ విశ్వాసాన్ని ప్రజల్లో స్థాపించడానికి ఈరోజు బోధలు ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? భక్తుల జీవితాల్లో మనం అదే చూస్తున్నాం. సింహాల బోన్లో దానియేలుని పడేసినప్పుడు దానియేలు విశ్వాసం కూడా ఇదే. ప్రభు ఆ సింహాల నుండి నన్ను విడిపిస్తే నేను నమ్ముతానని దానియేలు గారు అనలా. తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్ళు మోయించాడు. అగ్నిలో నుండి షద్రకు, మేషకు, అబేద్నెగోలను రక్షించాడు. అయితే నూతన నిబంధనలో మనం చూస్తే అపోస్తులు అత్యంత క్రూరంగా చంపబడ్డారు. ఆలోచన చేయండి ఒకసారి.
వాళ్ళను రక్షించిన దేవుడు వీళ్ళని ఎందుకు రక్షించలేదు? వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని దేవుడు రక్షించినా రక్షింపకపోయినా మేము నీవు చేసిన విగ్రహానికి నమస్కారము చేయము. అది విశ్వాసం అంటే. అంటే దేవుడు మనల్ని కాపాడినా, మరణానికి అప్పగించినా, శ్రమలకు అప్పగించినా, ఆనందాన్ని అనుగ్రహించినా కూడా దేవుణ్ణి నేను విడిచిపెట్టను. సువార్త మీదే మన జీవితం కట్టబడాలి. ప్రభు నా కొరకు మరణించాడు, నా పాపాలు తీసివేశాడు, ఆయన పునరుద్ధానుడిగా లేచి నాకు జీవాన్ని అనుగ్రహించాడు. రేపు ఆయన వచ్చినప్పుడు నన్ను కూడా తిరిగి లేపుతాడు. ఇది నిజమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం మీద మన జీవితాన్ని మనం కట్టుకోవాలి.